హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జీవి ప్రకాష్ కుమార్ అండ్ లవ్ టుడే ఫేమ్ ఇవానా అండ్ భారతీరాజా యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన కల్వన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే పెద్దగా నచ్చలేదు. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన మూవీలో హీరో వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్. తను తన ఫ్రెండ్తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు అయితే చేస్తుంటాడు. జీవి ప్రకాష్ కుమార్ బేసికలీ ఒక అనాథ. సో తను ఒక ఇంట్లో దొంగతనం చేసేటప్పుడు అప్పుడు హీరోయిన్ని చూడడం అండ్ హీరోయిన్ చూసాను లవ్ ఎట్ ఫస్ట్ అలాగా హీరోయిన్తో ప్రేమలో పడ్డం. అండ్ అప్పుడు జీవి ప్రకాష్ కుమార్కి ఒక విషయం తెలుసు. అదేంటంటే కనుక లైక్ ఇవానా ఉంది కదా, సో తనకి అనాథాశ్రమంలో ఉండే భారతరాజం మీద ఒక మంచి ఎఫెక్షన్ అయితే ఉంటుంది. సో ఒక తాత మనోరల్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్. సో అప్పుడు ఆ విషయం కనిపెట్టిన జీవి ప్రకాష్ కుమార్ ఏం చేస్తాడు అంటే లైక్ భారతరాజని దత్తత అయితే తీసుకుంటాడు. ఎందుకు అంటే ఇవానా ముందు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పి. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ జీవి ప్రకాష్ కుమార్ కానీ ఇలాంటి లవ్ టుడే ఫేమ్ ఇవానా కానీ అండ్ భారతీరాజా కానీ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దీనా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక అసలు పెద్దగా స్టోరీ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఒక రొమాన్స్ అండ్ కామెడీ అయితే అండ్ ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ అయితే ఈ మూవీని అయితే ఫిల్అప్ చేస్తారు ఫస్ట్ హాఫ్ వరకు. సో ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ లవ్ అండ్ కామెడీ పోర్షన్ చూసుకుంటే కనుక లైక్ 50-50 కొన్ని పోర్షన్స్ వర్కౌట్ అండ్ కొన్ని పోర్షన్స్ ఓకే. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ విజువల్గా మూవీ అయితే బాగానే ఉంటుంది. అండ్ మూవీలో 2 సీక్వెన్స్ ఉంటాయి లైక్ ఎలిఫెంట్ చే సీక్వెన్స్ అండ్ టైగర్ సీక్వెన్స్. ఆ 2 సీక్వెన్స్లు కూడా బాగానే ఉన్నాయి. బికాస్ ఈ సినిమా బడ్జెట్ అనేది కొంచెం లో బడ్జెట్. సో లో బడ్జెట్లో ఒక మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ కింద చెప్పినట్టు లైక్ ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది కాబట్టి మనకి ఈ మూవీ కొంచెం నచ్చుతుంది. సో కొంచెం ఫస్ట్ హాఫ్ అనేది మంచిగా ఓకే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు మనకి డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ పెద్దగా అసలు ఫస్ట్ హాఫ్ వేరే స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ అసలు వేరే స్టోరీ. లైక్ ఈ మూవీలో 2 స్టోరీస్ ఉంటాయి అండ్ ఏ స్టోరీ ప్రాపర్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మనకి చాలా సీన్స్ ప్రిడిక్టబుల్ అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం కూడా పెద్దగా అయితే బాగుండదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనాలంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.